ఇలా కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు 252 చెక్కులు నా కాన్ఫరెన్స్లో ఏదైతే మహిళలు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పని కళ్యాణ్ లక్ష్మి అనేటటువంటిది ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే 51,000 ఇవ్వాలి, సరిపోతలేదని చెప్పి 75,000 ఇవ్వాలి, ఇంకా సరిపోతలేదని చెప్పి 1,100 రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున ఆ స్కీమ్ నిజంగా దేశమంతా పాకితే బాగుంటుంది. అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిరుపేదలు ఇలా 50,000, 10,000, 20,000 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని చూసాం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనం ఇచ్చినట్టుంటే ఎన్నో స్కీములు పెడతా ఉన్నాం. ఈ స్కీమ్ అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్. నిజంగా కేసీఆర్కి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టి ఇలా కొన్ని నా కాన్సెన్సే సుమారు 18-19 మందికి షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి 2 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మంచి పథకాన్ని ఇంకా ప్రజలలో కూడా ఇంకా చేయలే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో ప్రామిస్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు ఆశ పెట్టుకొని ఉన్నారు. అది కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి. ఎందుకంటే కేసీఆర్ గారు 51 చేసినప్పుడు మళ్ళీ సరిపోతలేమని 75 చేసినప్పుడు సరిపోతలేమని చెప్పేసి 1,00,000 రూపాయలు చేయడం జరిగింది. మీరు కూడా మేము ఇంకొక తులం బంగారం ఇస్తాం ఎక్స్ట్రా అని చెప్పడం జరిగింది. అది నిజంగా ఇస్తే ఆడపడుచులు ఆనందపడతారని చెప్పి ఒక కుక్కట్పల్లి శాసనసభ్యునిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవి హామీలు ఇచ్చడం కాదు, నెరవేర్చేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమందరం కూడా కళ్యాణ లక్ష్మి అనేది ఎప్పుడు పెట్టలేదు. అది ముఖ్యమంత్రి గారు సొంత నిర్ణయంతో తీసుకున్నటువంటి నిర్ణయం. అప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి పథకం నిజంగా బ్రహ్మాండమైన పథకం. నాకు ఇంకోటి నేను కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఈ కళ్యాణ లక్ష్మి పుట్టిన నుంచి గత 8 ఏళ్ల నుంచి కూడా నా కుక్కట్పల్లిలో నా గ్రామం దగ్గర నా ఇంటి దగ్గర పెట్టి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకు టిఫిన్ పెట్టి వాళ్ళకు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు కూడా ఈ 9 ఏళ్లలో వాళ్ళకు నేను భోజనం పెట్టేవాడిని, టిఫిన్ పెట్టేవాళ్ళను, ఇంత ఇబ్బంది జరగకుండా చేసేవాళ్ళను. మరి ఇప్పుడు నేను ఎంఆర్ఓ గారిని కరెక్ట్ గారిని విజ్ఞప్తి చేస్తాను. మీ క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది సరే, నా ఇంటికాడ వద్దు. ఎందుకంటే మీరు గవర్నమెంట్లో మన లేదు కాబట్టి మా ఇంటికాడ మేము అడగట్లేదు. కానీ కనీసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ అన్నా పెట్టినట్టుంటే నేను అది భోజనం అన్న పెడతాను, వాళ్ళకి టిఫిన్ అన్న పెడతాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారి ద్వారానే ఇవి పంపిణీ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఆలోచన చేయమని కరెక్ట్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మీరు ఇలా చూస్తూ ఉన్నారు. ఇవాళ మరి నేనేమో ఇక్కడ ఇస్తూ ఉన్నాను, ఇంకొక ఎమ్మెల్యేనేమో ఇంట్లో ఇస్తూ ఉన్నాడు. మరి మీరు ఆలోచన చేయండి. నేను క్యాంప్ ఆఫీలు ఇస్తానని చెప్తాను నా ఇంటికాడ. ఎందుకంటే ప్రజలకు నేను భోజనం పెట్టాలన్నటువంటి ఆలోచన. వాళ్ళకి ఇలా కనీసం కొద్దిగా భోజనం పెట్టి వాళ్ళు టిఫిన్ పెట్టి ఎప్పుడు ఇచ్చేవాని వాళ్ళకు కూడా తెలుసు. నేను మంచి బ్రహ్మాండమైన భోజనం పెట్టి 10 సంవత్సరాలు బ్రహ్మాండం భోజనం పెట్టి ఇచ్చేవాను, ఆ రకమైన ఇచ్చేవాడిని. సంస్కృతిని పాడు చేయకుండా నెక్స్ట్ మా క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్లో మీరు రండి, మీ మంత్రి రండి, కావాలంటే ఎవరన్నా రండి, మంత్రిని తీసుకురండి, ఫోటోకార్ పక్కన. నేను కాదనట్లేదు. మాకు కావాల్సింది మా ప్రజలు మంచి భోజనం చేసి టిఫిన్ చేసి ఆనందంగా చెక్కు తీసుకపోతే నా కుక్కట్పల్లి ప్రజలు ఆనందపడితే నేను ఆనందపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సంస్కృతిని పాడు చేయకుండా, కక్ష సాధింపులు పడకుండా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా కొనసాగించే విధంగా ఇంకా మీరు ఇస్తున్నటువంటి తులం బంగారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.